మేమెంతో మాకంత అనే నినాదాన్ని మనమైతే బీసీల నుండి అయితే చూస్తూ ఉన్నాము. బీసీలు ఎక్కువ ఉన్నప్పటికీ మరి రాజ్యాధికారంలో వాళ్ళకి తక్కువ స్థానాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి అవకాశాలు కావచ్చు చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు గారు. మనతోనైతే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. గత కొద్ది రోజుల నుండి కూడా మనం ఈ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాం. మేమెంతనో మాకంత అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాం. సాధ్యం అవుతుందా సార్? ఇప్పటికీ అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చినప్పటికి కూడా ఎక్కడ వేసిన గుంగడి అక్కడనే కనిపిస్తూ ఉంది. ఎట్లా సాధించుకుందాం అంటారు? చూడండి, అన్ని కుల సంఘాలు కానీ అన్ని బీసీ సంఘాలు కానీ రోజు పేపర్లలో ధర్నాలు చేయడం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఢిల్లీ పోవడం, జంతర్ మంతర్లో కూర్చోవడం జరుగుతుంది. నేను ఒక ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఎప్పుడైతే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు నేను ఏం చేసినా, ఇది ఎక్కడ అన్యాయం రా బాబు, మా పిల్లలు కూడా చదువుకోవాలి అంటే వాళ్ళకు మీ రిజర్వేషన్ ఇవ్వకుంటే ఎట్లా అని సోనియా గాంధీ దగ్గరికి పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ తెలుగు, మలయాళం, ఉర్దూ, అదేవిధంగా ఓరియాలో చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నది. అంటే ఏం చేయాలన్నది. నేనన్నా, మేడం వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్, ద ప్రైమ్ మినిస్టర్, ఆయన బిల్లు పెడితే అందరు సపోర్ట్ చేసిరా లేదా? అందరూ मायावती से लेके, ममता से लेके, शरद पवार से लेके, अखिलेश से लेके सभी लोग, लल्लू प्रसाद यादव, सभी लोग मदद करे, बिल पास हुआ. आज राहुल गांधी गाరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అయ్యో, రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, అట్టడుగున్న పేదరికంలో వాళ్ళని కలిసి, అరే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, కానీ వారికంటే ఎక్కువ బీసీలకు కూడా జరుగుతుంది అని ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడా లేదా? అన్నాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా మేము అన్ని జిల్లాలు తిరిగినాం, 10 ఉమ్మడి జిల్లాలో తిరిగినాం. ఆ తర్వాత కామారెడ్డిలో మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా సిద్ధరామయ్య సమక్షంలో 42%. ఆ తర్వాత సర్కార్ రాగానే 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇంటింటి తిరిగి కూడా సర్వే అయింది, 56% వచ్చిందని ఆయన తప్పనిసరిగా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, పాస్ చేశాడు. ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్ చేశాడు. ఇక లాభం లేదని ఢిల్లీ కూడా వచ్చి అక్కడ బీసీ నాయకులు ఏమంటే ఆయన కూడా ముఖ్యమంత్రిగా ధర్నా చేశాడు. అప్పుడు కూడా కిషన్ రెడ్డి గారిని అడిగినాం, అయ్యా నువ్వు ప్రధానం, ఆయన కలిపియలే, ప్రెసిడెంట్ కలిపి, ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి కదా, లోకల్ బాడీ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పెడితే మోర్ దాన్ 56% అందరూ బీసీలు సర్పంచులు అయినరు, చైర్మన్లు అయినరు, వైస్ చైర్మన్లు అయినరు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అమిత్ షాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, నరేంద్ర మోడీకి ఆలోచన వచ్చింది. వాళ్ళు ఒక 30 అంచెలది ఏమేమి ఉండాలి అనేది 33 పెట్టితే అందులో ఒకటి ఏం పెట్టి, వెదర్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, అదర్స్ అంటున్నాడు. అంటే మేము అదర్స్లో వస్తాము రా బాబు, బీసీలు అత్య సంఖ్యలో ఉన్నాము, మా వాటా మాకు రావాలన్నా లేదా, మా పిల్లలు చదవాలన్నా లేదా, మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా లేదా, రాజకీయ రంగంలో రావాలన్నా లేదా. కేవలం ఇది కుట్ర జరుగుతున్నది. ఏమంటే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగున్నది. ఇది కూడా మేము ఓబీసీలను కూడా ఇంట్లో కులగణలో, జనగణలో కులగణ పెడితే వాళ్ళకే క్రెడిట్ వస్తుందని ఇవాళ దాంట్లో మార్చేశారు. కనుక దీని మీద మహాత్మా గాంధీ గారు, జ్యోతిరావు పూలే గారి జన్మదినం 11 ఉన్నది. ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాలు తిరుగుతా ప్రజలకు చెప్తా, ఈ విధంగా అన్యాయం. ఎన్ని రోజులన్నీ మాకు మొట్టికాయ కొడతారు, మా ఓట్లతోటే గెలుస్తాడు ఎవడైనా. అగ్ర కులాల వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఓటేసిన 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత ఎండ తగ్గినాక ఏసీలకు వెళ్ళి వచ్చేస్తారు. మా వాళ్ళు అట్లా కాదు, పొద్దున ఎస్సీ ఎస్టీ ఓబీసీలే మొదలు నిలబడతారు లైన్లా. మా అధిక సంఖ్యలో ఉంది, వాళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తున్నారు? కనుక ఈ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఇది భారతదేశంలో ఎవరు చేయలే, అది రేవంత్ రెడ్డి చేశాడు. ఇక్కడ దానివల్ల ఉపయోగం జరిగింది. రాహుల్ గాంధీ సందేశం అన్ని రాష్ట్రాలలో రావాలంటే మొదలు మన రాష్ట్రంలో దిక్సూచి, కనుక ఆ దిక్సూచి తీసుకొని ముందుకు నడుస్తాం. ఇందులో ఏది జనగణలో మా పేరు
ఓబీసీ కూడా ఉంటుంది, మైనార్టీ ఉంటుంది అనే దానిక మాకు పోరాటం కొనసాగిస్తాం. అందుగుంచే 11 ఆయన జన్మదినం తర్వాత అన్ని జిల్లాలలో తిరుగుతా. దానికి ఒక స్లోగన్ ఉన్నది, నరేంద్ర మోడీ హఠావ్ ఓబీసీకు బచావ్, నరేంద్ర మోడీకి హఠావ్ ఓబీసీకు బచావ్ అనే స్లోగన్ మీద పోయి మా ఓబీసీలలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు రాకపోతే మన జీవితమే లేదురా బాబు. మన పిల్లలు ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, రాజకీయంలో రావద్దన్న ఉద్దేశమే కేవలం వాళ్ళకు ఒకటే ఆలోచన, ఈ భారతదేశాన్ని హిందూ దేశం చేయాలి. అందుగురించి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర వ్యతిరేకంగా నా ఫైట్ కొనసాగుతుందని మీడియా ద్వారా చెప్తుంది. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఓబీసీలకు కానీ బీసీలకి అన్యాయం చేస్తూ ఉంది. ముఖ్యంగా విహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ నేతలకు కూడా పదవులు వస్తాయని కూడా చాలా మంది ఆశించారు. వాళ్ళ లాంటి వాళ్ళని కూడా ఇవ్వకుండా పక్కన పెడతా ఉందన్న వాదన. ఈ పార్టీ రావడానికి నేను ఛాయశక్తిలో కృషి చేసిన, అందరినీ కలిపిన, అన్ని జిల్లాలలో తిరిగిన, బట్టి ప్రవేశపెట్టినటువంటి పీపుల్ మార్చ్లో తిరిగిన, అదేవిధంగా రేవంత్ రెడ్డి బస్ యాత్రలో తిరిగిన, ఏది భద్రాచలంలో మొదలుపెట్టిన, అన్నీ చేసిన, అందరినీ న్యూట్రల్ చేసిన. కానీ నాకు పదవి రాకపోయినా ముఖ్యం కాదు, నాకు ప్రజలకు సేవ చేయాలి. నేను ఎప్పుడు కూడా ఇప్పటిదానికి నా మీద 16 కేసులు నడుస్తున్నాయి, అయినా నేను కొట్లాడుతున్నా. ఎందుకంటే ఏం చెప్పిండు రాజీవ్ గాంధీ, ఏం చెప్పిండు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. కనుక నా కోవకు చెందినోని కనుక తప్పనిసరిగా నా పోరాటం బీసీలకు కులగణలో చేర్చే వరకు, మైనార్టీలను చేర్చే వరకు నా పోరాటం కొనసాగిస్తా. ఒకటే స్లోగన్, నరేంద్ర మోడీకి హఠావ్ ఓబీసీకు బచావ్, ఓబీసీకు బచావ్ అనే స్లోగన్. థ్యాంక్ యూ.